శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. విజయదశమి అనగా దసరా పర్వదినం నుండి కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగం పట్టి వారి సత్తా ఏంటో నిరూపించుకుంటూ ఉంటారు. ఈ రాసుల వారిని ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో, చిన్న చూపు చూశారో వారికి మీ సత్తాను చూపించే సమయం వచ్చేసింది. మీకు ఇప్పటి వరకు విలువనివ్వని వారు దసరా నుండి మీ సత్తాను చూసి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీకు విలువనివ్వని వారికి, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే టైం వచ్చింది. మొత్తం 5 రాసుల వారు విజయదశమి నుండి ప్రపంచను సృష్టించబోతూ ఉన్నారు. జీరో నుండి హీరోగా మారుతూ ఉన్నారు. అతి సాధారణమైన జీవితం నుండి నెంబర్ 1 పొజిషన్కు రాబోతూ ఉన్నారు. ఈ విజయదశమి కొన్ని రాసుల వారి జీవితాలలో విజయాన్ని ప్రకటించబోతూ ఉంది. దుర్గాదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ 5 రాసుల వారిపై ఎల్లవేళలా ఉంటాయి. మరి ఆ రాసుల వారు ఎవరో తెలుసుకుందాం. మొదటిగా మకర రాశి. మకర రాశిలో పుట్టిన వారికి ఈ విజయదశమి నుండి అద్భుతమైన యోగం కలుగుతుంది. ఎందుకంటే ధనాధిపతి అయినటువంటి గురువు మకర రాశిలోనికి 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. విజయదశమి నుండి మకర రాశి వారి పంట పండనున్నది. ఎక్సలెంట్ లైఫ్ లభిస్తుంది. శని మకర రాశిలోనే ఉన్నాడు. విజయదశమి నుండి మీరు ఘన విజయం పొందుతూ ఉంటారు. రాహువు చతుర్థంలో, కేతువు దశమంలో ఉన్నారు. దసరా నుండి వీరు తప్పకుండా వీరి సత్తాను చాటుతూ ఉంటారు. 2వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశి జాతకులకు చెందుతాయి. వీరికి గురువు తృతీయంలో, శని ద్వితీయంలో, రాహువు పంచమంలో, కేతువు ఏకాదశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి కూడా విజయదశమి నుండి మంచి సమయం ప్రారంభం కాబోతూ ఉంది. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారికి మీ సత్తా ఏమిటో చూపిస్తారు. అందరికీ మీ సత్తాని నిరూపించుకోబోతూ ఉన్నారు. తర్వాతి రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి వారికి చెందుతాయి. విజయదశమి నుండి వీరి పంట పండబోతూ ఉంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీరు ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు. ఎలాంటి సందేహం అవసరం లేదు. వీరికి గురువు అష్టమంలో, శని సప్తమంలో, రాహువు దశమంలో, కేతువు చతుర్థంలో ఉన్నారు. ఈ కాలం మీకు బాగా అనుకూలిస్తుంది. 4వ రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వారికి చెందుతాయి. వీరికి గురువు నవమంలో, శని అష్టమంలో, రాహువు ఏకాదశమంలో, కేతువు పంచమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. విజయదశమి నుండి మీరు విజయభేరిని మోగిస్తూ ఉన్నారు. చివరిగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశి వారికి చెందుతాయి. వీరికి గురువు ఏకాదశమ స్థానంలో, శని దశమంలో, రాహువు జన్మం యందు, కేతువు సప్తమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. విజయదశమి వీరికి మంచి టైంను తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చులకన చేసిన వారందరికీ కూడా మీ సత్తా ఏంటో చూపిస్తారు. అన్ని శుభవార్తలే వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.